ఏంది మందల. సో ఈ వీడియోలో మనం ఓడేలా 2 ని చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. సో మీకు ఆ వీడియోస్ నచ్చితే చూడండి, వెళ్ళి ఈ వీడియో అయిపోయాక. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ టార్గెట్ వీడియో అయిపోయాక చెప్తా వరకు చూడండి, ఓకేనా? ఓకే. ఏం లేదు, ఫస్ట్ స్టార్టింగ్ ఓడేలా రైల్వే స్టేషన్ అని ఒకటి ఉంటది. ఆ రైల్వే స్టేషన్ లో రైల్వే ట్రాక్ మీద పిల్లకాయలు బాత్రూమ్ కూర్చుండే టైంలో ఒక పాప స్కూల్ కి వెళ్తా బ్యాగ్ వేసుకొని ఒక ఆవిడ పుర్రు పట్టుకుని వెళ్తా ఉంటది. ఆడికి వెళ్తారంటే పోలీస్ స్టేషన్ కి. ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఏమో పోలీస్ ఆవిడ పడిపోద్ది ఫస్ట్. ఆ పాపకి ఏం కాదు. ఎలా అంటే ఆ పాపలో ఆల్రెడీ ఒక దెయ్యం ఉంది. సో ఏదో తేడాగా ఉందేంటి. సో అలా ఆ పాప అక్కడ అది దాన్ని సబ్మిట్ చేసి వెళ్ళిపోద్ది. హోంవర్క్ అది అంతే. ఆ పాప హోంవర్క్ ఆవిడ పుర్రి ఇయడం. సో అప్పుడు ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుద్ది. ఆడు చచ్చిపోయి 6 నెలలు కాలేదు, ఈ లోపల ఇంకో శవం వచ్చింది వాడి వైఫ్ ది అని. ఇంతకు ముందు ఆ తలాకాయ ఓనర్ ఉంటది కదా, ఆవిడ ఇంకోటి చంపింది. వాడి పుర్రిని అలాగే ఎత్తుకొచ్చింది. వాడు ఇప్పుడు దయ్యం అయ్యి ఈవిడి పుర్రిని ఎత్తుకొస్తాడు. అంటే వాడు పార్ట్ 1 ఓడేలా పార్ట్ 1 లో పెళ్ళైన ఆడపిల్లకాయల్ని ఫస్ట్ నైట్ రోజు నేను చెప్పను, హీ ర్యాప్స్ దెమ్. సో వాళ్ళని హింసించి వేధించి బలవంతం చేసి వాళ్ళని చంపేసేవాడు. చంపినోడు మూసుకొని ఉన్నాడు. వాళ్ళ పట్టీలు, ఉంగరాలు, నెయిల్ పాలిష్ అవన్నీ ఎత్తుకొని వచ్చి ట్రంక్ పెట్లు పెట్టుకుంటాడు. ఇంక్లూడింగ్ ఇన్నర్స్ ఆఫ్ ఉమెన్ అన్ని ఎత్తుకొని వచ్చి చూస్తే ఆ భార్య చూసేసింది. సో అందుకని చెప్పి డౌట్ వచ్చి వాడు అని రంజు చేస్తున్న టైంలో పోయి వేసేసి పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేసింది. దిస్ ఈస్ పార్ట్ 1 ఆఫ్ ఓడేలా. సో పార్ట్ 2 లో ఏమవుతుందంటే వాడు చచ్చిపోయాడని తెలుస్తుంది కాబట్టి ఆ డాక్టర్ నీట్ గా కుట్లేసేసి వాడిని ఇంట్లో వాళ్ళకి అప్పచెప్తాడు. అప్పచెప్పగానే అది ఊరికి ఎత్తుకోబోయి సమాధి దగ్గర పూడ్చి పెడదాం అనుకుంటే నోబడీ కమ్స్. పాపిస్టోల్ దగ్గర కాకులేరావు, ఇంక మనుషులు ఏమొస్తారు. అలా వాడి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది, రే నర్సీ రారా ప్లీజ్ రా, రే నన్ను ఎత్తురా, రే మా తమ్ముడు మొయ్యలేకున్నాడు రా, 70 కేజీలు ఉన్నా నేను అని అంటాడు. ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. బట్ నాకు వచ్చబడ్డాయి నిజంగా సినిమా. నేను పిరికి నా కొడుకుని, నేను దయ్యం సినిమాలు చూడలేను, అయినా కానీ మీకోసం చూసా. లైక్ కొట్టు. సో దాని తర్వాత ఏమవుద్ది, ఊర్లో వాళ్ళందరూ వాళ్ళకి కసి తీరదు, మా ఊర్లో ఎంతమందిని చంపాడు వాడని చెప్పి ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఇప్పుడు దానికోసం ఏం చేస్తారు, అమావాస్య రోజు ఒక నల్లకోడి రక్తం, ఊళ్ళో వాళ్ళ జంట్రుకులు, గోర్లు, కారం, ఉప్పు, చెప్పు మసాలా ప్యాకెట్, గరం మసాలా, కూర వండుకో. అబ్బో సిగురు సింపేసిందండి. సర్లే అలానే వాళ్ళు పాటిస్తారు. వాడి ఆత్మకి విముక్తి లేకుండా చేస్తారు ఊర్లో వాళ్ళందరూ కలిసి. సో ఆఫ్టర్ దిస్ స్టార్ట్ అవుద్ది. 6 నెలల తర్వాత ఒక పెళ్ళి అవుద్ది ఆ ఊర్లో. సమ్ ర్యాండమ్ పీపుల్ వాడి కూతురు పెళ్ళి అవుద్ది. సో అప్పుడు ఏమవుద్దంటే ఫస్ట్ నైట్ రోజు ఆ పూజారి గాడు వెళ్తా తాగేసిపోతాడు. రోడ్ లో ఆగి తాగేసి బ్లాడర్ ఫుల్ గా నింపుకొని వచ్చొస్తే ఆగతాడంతే ఒక దగ్గర. ఆడాగాడు ఆడి సమాధి కాడ ఆగాడు. పోసుకుని వెళ్ళిపోకుండా గుచ్చిపిచ్చుకుంటాడు రక్తం. ఆ రకం వాడి పుర్రులోకి వెళ్ళి ఒక మంచి అవత్తితాయ అని మ్యూజిక్ వస్తుంది. ఆడు లిటరల్లీ వచ్చబడ్డాయి. ఎందుకంటే నేను రాత్రి చూసాయి సినిమా 12 పైన. దాని తర్వాత ఆత్మ ఈడులోకి ఆవహిస్తుంది. ఆవహించింది గమ్ముకుంటదా. ఆ లేడో పాపం ప్రశాంతంగా ఫస్ట్ నైట్ చేసుకుంటా రొమాంటిక్ గా ఆడు పుట్టుమచ్చ లెక్కేస్తా ఉన్న టైంలో ఆడు మ్యాథమెటిషియన్, అది పక్కన పెట్టండి, ఈడెళ్ళి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పి పాపం ఆవిడ లెక్క రక్కతాడు. ఈడు ఓల్వరిన్ అని పెద్ద ఫీలింగ్ నా కొడుక్కి. ఇక చాలు ఇంతవరకు పీకింది చాలు. సో అలా ఆ ప్రాసెస్ లో ఆవిడ జుట్టు పట్టుకొని లాగుతాడు బలవంతంగా. సో స్కాల్ప్ తో పాటు పుచ్చుతో పాటు అంతా ఊడొచ్చేస్తుంది. డిస్గస్టింగ్ గా ఉంటది బ్రో అది. కెమెరా వర్క్ బాగానే ఉంటది, నీ కెమెరా బాగుంటది, మ్యూజిక్ బాగుంటది, యాక్టింగ్ బాగుంటది, కానీ ఏదో తక్కువైంది. ఆబ్వియస్లీ తమన్నాను ఆల్రెడీ 2-3 పాత సిరీస్లలో చూసి ఇప్పుడు ఇలా చూడటం తీసుకోవడం కష్టం. అది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీలో వస్తుంది. సో దీనికి స్టిక్ అయ్యిందాం. సో దెయ్యం చేసింది, పూజారి చేయాల. కానీ జనాలందరూ పూజారి గారు చేసాడు అని చెప్పి కుక్క కొట్టుడు కొట్టిస్తారు పోలీసుల చేత. ఆ పోలీసులు కూడా రేప్ చేస్తే చేసు కానీ పుచ్చలాగేది ఏందిరా రే, ఆ పిల్లకి డాండ్రఫ్ ఉందిరా అని అంటాడు. సో దాని తర్వాత మళ్ళీ ఎంపీటీసీ అనేవాడి కూతురు పెళ్ళి అనమాట. సో వాడేం చేస్తాడు, ఆ ఊర్లో ఒక దర్గాలో దాన్ని ఆ పీర్ సాహిబ్ ఒక ఆయన ఉంటాడు. ఆయన దయ్యాలు ఇదిలిస్తా, దయ్యాల గురించి మంచి పట్టు ఉంటది ఆయనకి. సో ఆయన చెప్తాడు, బ్రో ఇది ఆ తిరుపతి గాడి పనే, నువ్వు పెళ్లిళ్ళు చేయబాక, నీ కూతురు పెళ్లి అసలు చేయబాక, నువ్వు రాబాకరా పూసుకి నా కూతురు పెళ్లి నేను చేసుకుంటానని చెప్పి వాడు చేస్తాడు. చెత్త మనుషులు చెత్త బతుకులు.
యా ఇప్పుడు చేసే టైంలో ఏమవుద్ది, గెస్ వాట్, ఈ మయన్న అనేవాడు ఉంటాడు కదా, వాడు వెళ్ళి 116 ఇస్తాడు. చీప్ గా 116 ఏంట్రా ఎర్రి పప్ప అని చెప్పి నవ్వుకుంటారు. సో అలా గొడవ వేసుకుంటారు ఇద్దరు. నా కొడక నాకు 1600 ఇవ్వకుండా 116 ఇస్తావా అని ఒకడంటే, నీ మొహానికి అదే ఎక్కువ పోరా పుస్కి అని అంటాడు. సో అలా గొడవ అవుద్ది. రాత్రికి మళ్ళీ ఆబ్వియస్లీ ఫస్ట్ నైట్ అవ్వాల్సిందే కదా. సో ఈసారి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంట్లో కాకుండా ఎక్కడో సమ్ ర్యాండమ్ ప్లేస్ లో చేసుకుంటా ఉంటారు. కానీ ఈ మయన్న అనేవాడు ఉన్నాడు కదా, వాడి పరువు పోయి ఫుల్ గా చీపులు ఎక్కడ తాగేసి మళ్ళీ వచ్చకెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు, అక్కడికి వెళ్తాడు. ఎక్కడికి, ఆడి సమాధి దగ్గరికి. ఆడికి పోయి వచ్చ పోసుకుంటే వాడు పోసుకోకుండా, అరే తిరుపతి నువ్వు ఉంటే బాగుండేదిరా, ఆ ఎంపీటీసీ వాడికి కరెక్ట్ శాస్తి జరిపించేవాడివి అని అంటాడు. టూ బ్యాడ్. సో అలా మళ్ళీ వాడి కాలుకి ఏదో గుచ్చుకొని అలా మళ్ళీ వాడు ఆవహిస్తాడు. యూనో ఇప్పుడు ఏమవుద్ది, ట్రాక్టర్ నెట్ట పైకి లేపి GPS ట్రాకర్ ఆన్ చేసుకుంటాడు. ఎట్ నొక్కంగానే ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు, లోపల ఎవరున్నారు, వాటి తల ఎన్ని పేర్లు ఉన్నాయి, అలా అన్ని తెలిసేసుకుంటాడు. ఇప్పుడు ద మెయిన్ థింగ్, కార్న్ పంటల్లో వీళ్ళిద్దరు శోభనం చేసుకుంటా ఉంటారు. సో మనవాడు వెళ్ళి పెళ్లి కూతురు నోట్లో కార్న్ కుక్కేసి, వినడానికి దరిద్రంగా ఉండొచ్చు, బట్ అదే సినిమాలో అదే చూపించారు. అలా ఆవిడని ఇతను రేప్ చేసి చంపేస్తాడు. సో ఇప్పుడు ఆ పూజారిని, ఆ మయన్న అనే వాళ్ళని వీళ్ళు పిచ్చిన కొడుకులు అని చెప్పి కట్టేసి పిచ్చకుట్టుడు కొడతారు. పచ్చబొట్లు పొడవాల్సింది, కలేజీలో ఆలికి పొడిచినట్టు. పచ్చబొట్లు పొడుస్తారా? పిచ్చగా ఉందా? తాట తీసేస్తా ఒక్కొక్కడికి. బట్ నో, ఈ పేర్ల సాహిబ్ వచ్చి ఆపేయండి ప్లీజ్, అది ఆ తిరుపతి గడి పని అని చెప్తాడు. కానీ ఏసీపీ వస్తాడు ఈ లోపల, దయ్యం లేదు బొక్క లేదు, నేను ఆ దయ్యం కాడ బొజ్జుంటా ఈ రోజు రాత్రి అంతా అంటాడు. పొద్దున లేసి వస్తే ఒంటికొని రాక్షసుడు అయిపోయి వెనకాల రిప్స్ అంతా బయటకు వచ్చేసి ఉంటాయి. ఆపేయండి ప్లీజ్, అది ఆ తిరుపతి గడి పని, దయ్యం లేదు బొక్క లేదు, నేను ఆ దయ్యం కాడ బొజ్జుంటా ఈ రోజు రాత్రి అంతా. గొబ్బు గలీజ్ నాకు, ఆ తిరుపతి గడి భలే గొబ్బోడరా. నాకు నిజంగా దయ్యాలంటే భయం లేదు. సో ఆ ఏసీపీ చచ్చిపోతాడు. ఈ టైంలో ఈ ఊర్లో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, ఉచ్చబోసేస్తా ఉంటారు తిరుపతి గడు వచ్చాడు అని చెప్పి. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆ సైకిల్ తిరగతా ఉంటది, గిరా తిరుగుతోంది ఫ్యాన్ లాగా, గిరా సైకిల్ ఊరంతా తిరగతా ఉంటది. సో ఈ టైంలో మతి స్థిమితం కోల్పోయిన ఊరోళ్ళు వాడి వైఫ్ దగ్గరికి వెళ్తారు. ఆవిడ పాపం జైల్లో ఏడస్తా ఉంటే ఆడికి వెళ్ళి ఆడస్తారు. ఆవిడేమంటది, నేను ఆల్రెడీ వాడిని చంపి సెక్స్ చేసే కదా, మీకేమరా పోయే కాలం మూసుకొని ఉండొచ్చు కదా, మీరు మళ్ళీ వాడిని వెనక్కి తీసుకొచ్చారు, వాడికి లైఫ్ ఇచ్చారు అన్నట్టు మాట్లాడుతుంది. ఎందుకురా నీకు ఏసు బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు. సో ఇప్పుడు ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేస్తుంది. ఏంటంటే వాడి ఆత్మని ఛేదించి సాధించి చెప్తో కొట్టేది మాకు ఒకటే, ఆవిడే తమన్నా అంటది. సో ఎలా అంటే ఆవిడ చిన్నప్పుడు వాళ్ళ అవ్వగారి ఇన్స్పిరేషన్ తీసుకొని అవుతుంది, నాగ సాధు అవుతుంది అనమాట శివుడి ఆజ్ఞతో. సో అలా ఆవిడని వెనక్కి తీసుకొస్తారు. తమన్నా ఈజ్ బ్యాక్ ఇన్ టు ద విలేజ్. ఓకే. సో ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, ఒక సోలం గుచ్చి 4 ఏదో బంధనాలు వేసేసి వీడిని ఒక 15 రోజుల పాటు, అంటే ఒక మండలం అంటారు వాళ్ళు, ఆ 15 రోజులు ఇక్కడికి ఎవరు రాకూడదు, ఎవరు రక్తం పడకూడదు, ఏమీ జరగకూడదు అని చెప్తుంది. పెద్ద ప్లానింగే కానీ మహానాయకుడు అనేవాడు ఆడేడో కాన్సర్ లో ఉండకుండా ఆ ఓడేలాకి వచ్చేసి ఆ డ్రోన్ ఎగరేసి తీసుకోకుండా ఆడ ఉచ్చబోస్తాడు. మళ్ళీ ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు, మళ్ళీ రక్తం అవుద్ది. హీస్ అవుట్. తమన్నా ముందే చెప్తుంది, ఒరే ఈసారి వాడిని బయటికి రాని బాకంటారా, వస్తే మాత్రం నేను కూడా ఏం చేయలేనని. 4 లక్షల డ్రోన్ కోసం 400 మంది ప్రాణాలు మటు మాయం. కొత్త గుడ్ నైట్ లిక్విడ్ దోమలను తరిమేస్తుంది, పొగలు వ్యాపించకుండానే. సో అలా వాడి దయ్యం ఏదైతే ఉందో అది పునరుద్ధరించుకుంటది అనమాట. ఈసారి డబల్ ఆ షెఫీ మావయ్య బాడీని తీసుకొని మంచి అద్భుతమైన వర్క్ షాపులకి వెళ్తాడు. ఎలాంటి వర్క్ షాపులు, క్షుద్ర పూజల వర్క్ షాపులకి వెళ్ళి అన్ని నేర్చేసుకొని పంచభూతాల్లో నేనే ఉన్నా, నేనే రాజు, నేనే మంత్రి అని చెప్పి గోల్ చేస్తుంది. ఇంకా లాస్ట్కి ఏం చేయాలో అర్థం కాక, నువ్వు రా అమ్మా, నేను నీతో రంజు చేస్తా, ఈ ఊరిని వదిలేస్తా అని అంటాడు. ఎన్ని దారుణాలు సార్. సో ఈలోపు ఏమవుద్ది, ఒక పిల్లకి అదేమంటారు ఆ పక్షవాతం ఏదో, ఆ పిల్ల చచ్చిపోయే స్టేజ్ లో ఉంటే ఊరు దాటి వెళ్ళాల. కానీ వీడు పొలిమేర చుట్టూ ఒక ఇది పెడతాడు, ఎవడన్నా దాటి చచ్చిపోతాడు. సో ఈ టైంలో ఏం చేస్తాడంటే వాళ్ళ వైఫ్ ఉంది కదా, ఆవిడికి ఆ పెళ్లి కూతురికి ఎట పేపిచ్చి రారా నా బట్టరా చూసుకుందాం అని చెప్పి వాడిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే టైంలో వీళ్ళని ఊరు దాటిద్దామని ప్లాన్. అది జరగదు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా.
తిరుపతి గాడు మంచోళ్ళ చుట్టూనే దేవుడు ఉంటాడు కాబట్టి ఏంది మీకు ఈ లైట్ పడుతున్నా ఫోకస్, మీ ఫోకస్ డ్యామేజ్ అవుతుందా? నేనే చేస్తున్నా, నేనే టైం పాస్ చేస్తున్నా వీడియో లెంత్ ఎక్కువ పెరగాలని. యా, కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. ఏమవుతుంది, ఆ పిల్ల చచ్చిపోద్ది. ఆ పిల్లతో పాటు బోనస్ కి ఎవరు చచ్చిపోతారు గెస్ చేయండి? హెబ్బా పటేల్ చచ్చిపోద్ది. హెబ్బా పటేల్ తలకాయ ఆ పిల్ల నరికేసి, చచ్చిపోయిన పిల్ల ఫస్ట్ లో ఒక తలకాయ తీసుకొస్తుంది కదా, అదనమాట ఈ సీన్ కనెక్షన్. నేను విత్ ఇన్ సీన్ లాగా మైక్రో డీటెయిల్స్ చేస్తా ఈ రోజు నుంచి. నీకు తెలియదురా, ఎందుకు చదువుకున్నా. సో ఆఫ్టర్ దిస్ ఇక్కడ నుంచి ఈ సినిమా ఎందుకు చూసానా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆడేమంటాడు, నువ్వు రా పాప నేను రంజు చేసుకుంటా, ప్రామిస్ వేసి చెప్తాను, ఊరిని వదిలేస్తా అంటాడు. కానీ లాస్ట్ లో ఏమవుతుందంటే శివుడు వస్తాడు. శివుడు వచ్చి ఆవిడలో దూరి వాడిని నరికేసి వాడిని హోమగుండం కాదు సారీ ఆ నిప్పులు దాటిస్తారు కదా, అక్కడ వాడి శవాన్ని టేసి తిప్పి మ్యాగీ చేసేస్తారు అనమాట. సో దట్స్ హౌ ఇట్ ఎండ్స్. అంతా అయిపోయింది, హ్యాపీ అని అనుకుంటాం. బట్ నో, ఓడేలా పార్ట్ 3కి లాగాడి సాగదీయాలి కాబట్టి ఆ సైకిల్ మళ్ళీ గిరా తిరుగుతోంది సైకిల్. అలా తమన్నా గారు తన ఓన్ డబ్బింగ్ తో అద్భుతమైన ఒక సినిమాని తీశారు. ఆ సినిమా ఎలా ఉందంటే నా భూతో నా భవిష్యత్. ఇప్పుడు నా భూతో నా భవిష్యత్ అని ఎందుకు అన్నా అంటే, నేను లస్ట్ స్టోరీస్ చూస్తాను ఇప్పుడు వెళ్ళిన తర్వాత. అప్పుడు నా భూతో నా భవిష్యత్. అండ్ దట్స్ ఇట్. సినిమా అయిపోయింది, కానీ మన ట్రామా అలానే ఉంది. సో మన ట్రామాని మనం ఎలా తగ్గించుకుంటామంటే మీలాంటి వాళ్ళకి నేను షేర్ చేస్తాను త్రూ మై వీడియోస్. నా ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి ఇది ఒక లేకపోతే ఇదిగోండి ఇది ఉంది కదా ఈ బొమ్మ, దీని పేక్ పిసికేస్తా ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్ ప్లీజ్. హర్షగాడు మంచోడు, వాడిని ఫాలో అవ్వండి. ఇప్పుడు దీనిలోకి తిరుపతి గాడి ఆత్మ వచ్చింది. అంతే, ఈ వీడియోకి అంతే. ఈ వీడియో మీకు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త సబ్స్క్రైబ్ చేయట్లా, అస్సలు సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ చేయట్లా, షేర్ చేయట్లా. నువ్వు షేర్ చేయి బ్రో ప్లీజ్. నువ్వు కనుక షేర్ చేసావు అనుకో నీకు చాక్లెట్ కొనిస్తా. షేర్ చేసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టు, మెన్షన్ చేయి, మెన్షన్ బ్యాక్ చేస్తా. ఎస్ బాయ్. మర్చిపోయా లైక్స్ టార్గెట్ 4 లక్షలు బొక్క నీ వ్యూస్. సరే బాయ్.